రోజా ఒక తెలివైన పల్లెటూరి అమ్మాయి. రోజాకి వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. తన చేతితో ఎన్నో వంటలు చేసి అందరికీ పెట్టడం అంటే మహా ఇష్టం రోజాకి. రోజా చేతి వంట అద్భుతంగా ఉంటుంది. వంటల మీద తనకున్న ఆసక్తితో అనేక రకాల వంటలను చక్కగా నేర్చుకొని తన అత్తవారింట్లో కూడా ఎవరికి ఏది కావాలంటే అది ఓపిగ్గా వండి పెడుతుంది రోజా. కానీ తన అత్తగారైన అంజన మాత్రం రోజా ఒక పల్లెటూరి మొద్దు అని, వంట తప్ప ఇంకేదీ రాదు అని హేళన చేస్తూ ఉంటుంది. ఒకరోజు హాల్లో శంకర్, అంజన, సూర్య కూర్చుని ఉండగా అంజన రోజాని పిలుస్తుంది. రోజా, కాఫీ తేడానికి నీకెంత టైం పడుతుంది? పాపం ఇప్పుడే మీ మావయ్య గారు సూర్య ఆఫీస్ నుంచి వర్షంలో తడిసి వచ్చారు. వాళ్ళకి వేడివేడిగా తొందరగా కాఫీ తెచ్చిద్దామని ధ్యాస అయినా లేదు నీకు? అబ్బా, ఎందుకు అంజనా రోజానలా అంటావు? పాపం పొద్దున్నుంచి ఆ వంటగదిలో మనందరి కోసం కష్టపడి వంట చేస్తానే ఉంటుందిగా. ఓ 5 నిమిషాలు ఆగితే ఇప్పుడొచ్చిన నష్టమేంటంట? ఇక అంతలోనే రోజా కాఫీలతో పాటు వేడివేడి పకోడీలు, బజ్జీలు వేసి ప్లేట్లో పెట్టుకుని వస్తుంది. బయట చల్లగా వర్షం పడుతుంది కదా అత్తయ్య, అందుకే వేడివేడి పకోడీలు, బజ్జీలు వేశాను. బయట వర్షానికి వేడివేడిగా ఇవి తింటే భలే అనిపిస్తుందండి. ఇక అవి అందరూ తింటారు. అబ్బా రోజా, ఈ బజ్జీలు చేయటంలో నిన్ను కొట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరనుకో. నువ్వు బజ్జీ చేయటంలో PhD లెవెల్లో ట్రైనింగ్ తీసుకున్నట్టున్నావు. ఎవ్వరు చేసినా ఇంత రుచిగా ఉండవు. అవునమ్మా రోజా, ఈ బజ్జీలు ఎంతో రుచిగా ఉన్నాయి. మీ అత్తగారు చేస్తారు. బజ్జీల్లో ఉప్పు ఉండదు, ఏమీ ఉండవు. అవి అసలు సరిగ్గా వేగనే వేగవు. బాగా వేగితే మాడిపోతాయి. అలాంటి బజ్జీలు తెచ్చి మా పెళ్ళైన వర్షాకాలం కొత్తలో నా మొహాను కొట్టింది. అప్పుడు మీ అత్తగారి నుంచి ఒక మాట తీసుకున్నానమ్మా. ఏమని మాట తీసుకున్నారు మావయ్య? ఇంకెప్పుడు బజ్జీలు చేసే ప్రయత్నం మాత్రం చేయబాకమ్మా అని. ఆ మాట అనగానే అందరూ నవ్వుతారు. ఇక అందరూ తనని చూసి నవ్వుతుంటే అంజనకి కోపం వచ్చి ఇలా అంటుంది. నన్ను ఎగతాళి చేసిన చాలండి. అయినా మీ పల్లెటూరు కోడలకి ఈ బజ్జీలు చేయడం తప్ప ఏమొచ్చు? ఒట్టి చదువురని మొద్దు. కొంపదీసి ఈ బజ్జీలు చేయడం బాగా వచ్చని వీధిలో బజ్జీలమ్మి బండి పెట్టారు కాదు, అందరం మనల్ని చూసి నవ్వుపోతారు అని చిరాగ్గా అని లోపలికి వెళ్ళిపోతుంది అంజన. అంజన అన్న మాటలకి రోజా బాధపడిందేమో అనుకొని శంకర్ ఇలా అంటాడు. ఏమ్మా రోజా, బాధపడ్డావా? మీ అత్తగారికి హాస్యానికి అపహాస్యానికి తేడా తెలియదులేమ్మా. నేనేదో సరదాగా అందరూ నవ్వుతారనంటే అది తనని వెక్కిరించాననుకొని నా మీద కోపాన్ని నేమీ చూపించింది. ఏమీ అనుకోబాకమ్మా. అయ్యో మావయ్య, అత్తయ్య గురించి నాకు తెలీదా? చెప్పండి. అత్తయ్య బయట కోపంగానే కనిపిస్తారు, కానీ ఆమె మనసు వెన్న. మా అమ్మే నన్ను 4 మాటలంటే నేను పడినా ఏమిటి? అలాగే అత్తయ్య కూడా నన్ను ఏదైనా అంటే నేను మనసుని చిన్నపుచ్చుకోను. బాధపడుతున్నాను అనుకుని మీరు బాధపడకండి మావయ్య. నాకు తెలుసమ్మా నీ మంచితనం. మీ అత్తగారు వద్దంటన్నా నేను పల్లెటూరు అమ్మాయైనా పర్లేదు, పిల్ల గుణవంతురాలయ్యుంటే చాలు అని మీ అత్తతో చెప్పి మీ సంబంధం ఖాయం చేసుకోవటం నాకు వృధా పోలేదమ్మా. ఇలాంటి గుణవంతురాలైన అమ్మాయిని మా కోడలిగా చేసుకోవటం నిజంగా మా అదృష్టం. అవునన్నా, రోజా చదువుకోపోయినా ఎదుటివారిని అర్థం చేసుకోవటంలో ఎంతో చదువుకున్న వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు మనం చెప్పినంతవరకు ఎవరికీ రోజాని చూసి చదువులేని అమ్మాయి అనైతే అనుకోరు. రోజా చాలా తెలివైంది. రోజా తెలివికి ఆ చదువు కూడా తోడై ఉంటే ఈ పాటికి రోజా ఒక మంచి స్థానంలో ఉండేది. అబ్బా ఆపండి మీ పొగడతలు. రాత్రికి భోజనం చేయాలి. మీరు పొగిడితే నా కడుపు నిండిపోతుంది అని అంటుంది రోజా. ఇక ఆ తర్వాత అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. అలా 4 రోజులు గడుస్తాయి. ఓ రోజు సూర్య అందరూ హాల్లో ఉండగా అక్కడికి వచ్చి ఇలా అంటాడు. రోజా, అమ్మా, ఈరోజు మా ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందిరా? ఈరోజు మా మేనేజర్ వచ్చి రేపటి నుంచి 2 రోజులు మన ఆఫీస్ బయట ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుడ్ స్టాల్స్ పెట్టి రకరకాల వంటలు చేసి అందరికీ అమ్మొచ్చు. అలా రకరకాల ఫుడ్స్ అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఏదైనా ఓల్డేజ్ హోమ్స్ కానీ అనాథాశ్రమానికి కానీ డొనేట్ చేస్తారంట. ఇది సోషల్ అవేర్నెస్తో పాటు ఎంప్లాయీస్కి వర్క్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుందని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. అవునా? మీ ఆఫీసులో వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. మీకేమైనా నా సహాయం కావాలంటే చెప్పండి, నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. హెల్ప్ చేయటం ఏంటి రోజా? నువ్వే మెయిన్ ఇక్కడ. నువ్వు వంటలు మహాద్భుతంగా చేస్తావు కాబట్టి ఏదైనా ఒక మంచి డిష్ సెలెక్ట్ చేసుకొని నీ చేతే అక్కడ వండిస్తాను.
నీకు అసిస్టెంట్గా నేనక్కడే నీ పక్కనే ఉంటాను. వండిన ఫుడ్ అంతా అమ్మేసి మనం ఎక్కువ కలెక్ట్ చేసి డొనేట్ చేయాలి. అందుకు పూర్తిగా నీ సహాయమే నాకు కావాలి. చాలేరా, మీ ఆఫీస్ వాళ్ళకి ఇంకేం పని లేదా ఏంటి? ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద స్టాల్స్ పెట్టి అమ్మితే డబ్బులు వస్తాయి, వాటిని డొనేట్ చేయాలా ఏంటి? ఇదంతా నాన్ సెన్స్. పని పాటలేను ఇవన్నీ చేస్తారు. అబ్బా అంజనా, వాడేదో సరదాగా స్టాల్ పెట్టి ఓ 2 రోజులు సరదాగా అందరికీ రుచికరమైనవమ్మి ఆ వచ్చిన డబ్బుల్ని డొనేట్ చేస్తానంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? వాడికి ఇదో కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందిలే. పైగా ఇదొక రకమైన సరదాగా కూడా ఉంటుంది. మనం ఎందుకు కాదనాలి? వాడితో పాటు వాడి కొలీగ్స్ కూడా ఇలాగే చేస్తారుగా. జీవితం రొటీన్గా వెళ్తే ఏముంటుంది చెప్పు? అదే కొంచెం డిఫరెంట్గా ఇలా అప్పుడప్పుడు చేస్తే కొంచెం లైఫ్లో థ్రిల్ ఫీల్ అవుతాం. ఇంక నువ్వు వాడికి ఏమి అడ్డు చెప్పబాకు. వాళ్ళిద్దరూ ఈ 2 రోజులు ఫుడ్ స్టాల్స్ పెట్టుకొని సంతోషంగా అక్కడే టైం స్పెండ్ చేస్తారు. ఏదో ఒకటి చేసుకోండి, నేనేమని చెప్తే ఇంట్లో ఎవరైనా వింటారా ఏంటి అని చిరాగ్గా అంటుంది అంజన. ఇక ఆ మరుసటి రోజు సూర్య ఇంకా రోజా వాళ్ళ ఆఫీస్ బయట కొలీగ్స్తో పాటు ఒక దగ్గర స్టాల్ పెట్టి, వర్షాకాలం కదా, రోజా ఎంతో బాగా వేసే అరటికాయ మిరపకాయ బజ్జీల్ని వేయటం ప్రారంభిస్తారు. ఆ బజ్జీల సువాసనలకి అటుగా వెళ్ళిన వాళ్ళందరూ బజ్జీలు తింటారు. ఆ బజ్జీలు వాళ్ళందరికీ ఎంతగానో నచ్చుతాయి. వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుంది. అది చూసి సూర్య కొలీగైన రవి సూర్యతో ఇలా అంటాడు. ఏంటి సూర్య, నీ భార్య బజ్జీలు ఎదరగొడుతుందనుకుంటా. మా స్టాల్కైతే ఎవరూ రావటం లేదు. అందరూ మీ స్టాల్ ముందే ఉంటున్నారు. మీకు బేరం కూడా బాగా అవుతున్నట్టుంది. అంతేకాకుండా ఆ బజ్జీల గుమగుమలకి నాకు కూడా మీ దగ్గరకు వచ్చి 4 బజ్జీలు టేస్ట్ చేయాలి అనిపిస్తుంది. అదెంత పని రవి, ఇలా వచ్చి 4 బజ్జీలు తిను అని అంటాడు సూర్య. వెంటనే రవి అక్కడికి వచ్చి బజ్జీలు తిని ఎంతో బాగున్నాయని చెప్తాడు. అలా చుట్టుపక్కల ఉన్న సూర్య కొలీగ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి బజ్జీలు తింటారు. అబ్బా సూర్య గారు, మీ ఆవిడ చేతిలో ఏదో మాయిందండి. లేకపోతే నేను ఇప్పటికీ చాలాసార్లే బజ్జీలు తిన్నాను, కానీ ఇప్పుడు తిన్నంత రుచిగా ఎప్పుడూ తినలేదు అని అందరూ అనగానే సూర్య ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ రోజు బజ్జీల కోసం తెచ్చిన పిండి అయిపోగా మళ్లీ తెప్పించి బజ్జీలు వేసినవన్నీ సేల్ చేసేస్తారు. అంతలాగా రోజా బజ్జీలు అందరికీ నచ్చుతాయి. సూర్య ఆనందానికి కైతే అవధులుండవు. అందరికన్నా ఎక్కువ అమౌంట్ ఆ రోజు సూర్య వాళ్ళకే వస్తుంది. అలా మరుసటి రోజు కూడా రోజా వేసిన బజ్జీలు తినడానికి చాలా మంది ఆ స్టాల్ దగ్గరికి వస్తారు. ముందుగా కొంచెం ఎక్కువ పిండే తెచ్చుకుంటారు రోజా వాళ్ళు. సూర్య రోజాకి హెల్ప్ చేయటంతో ఆ రోజు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. ఆ 2 రోజులు వచ్చిన లాభాన్ని సూర్య ఆఫీస్లో డొనేట్ చేయటానికి ఇస్తాడు. ఇక ఆ మరుసటి రోజు సూర్య ఆనందంగా ఇంటికి ఒక అవార్డు పట్టుకొని వస్తాడు. రోజా, రోజా, ఏమిట్రా అట కేకలేస్తున్నావు? ఇంతకీ చేతిలో ఏంటది? చెప్తానమ్మా, ముందు రోజా రానివ్వు. అంతలోనే రోజా అక్కడికి వస్తుంది. రోజా, నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది తెలుసా. ఈరోజు నీ కారణంగా ఆఫీస్లో అందరూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మనం పెట్టిన బజ్జీ స్టాల్ సూపర్ సక్సెస్ అయింది కదా. అందుకే అందరికన్నా ఎక్కువ అమౌంట్ని మనమే డొనేట్ చేశామని నాకు ఈ అవార్డు ఇచ్చారు. మా మేనేజర్ అయితే నాతో ఎంత బాగా మాట్లాడారో తెలుసా. నిన్ను నన్ను వాళ్ళ ఇంటికి లంచ్కి రమ్మని కూడా పిలిచారు. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది రోజా, చాలా థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి? నీ భార్యని మరీ అంత ఎక్కువగా పొగిడే బాకరా. అట్ట పొగిడితే నెత్తినికి కూర్చుంటది. ఆ తర్వాత ఆవిడ గారిని దించడం కష్టం అవుద్ది. ఆయన ఏమిట్రా నీ భార్య గొప్ప, పెద్దగా చదువుకోలేదు కాబట్టి 24 గంటలు ఆ వంటగదిలోనే ఉంటది. ఆ మాత్రం వంటలు రావడం సహజమే. దానికే నువ్వు తన్నంత పొగిడేయాలా ఏంటి? ఆవిడగారు ఏమైనా చదువులో స్టేట్ ఫస్ట్ వచ్చిందా? నువ్వంతలా ఆకాశానికి ఎత్తేస్తున్నావు అని వెటకారంగా అంటుంది. అంతలో అక్కడికి శంకర్ వచ్చి ఇలా అంటాడు. అవును, నిజమే, రోజా చదువులో స్టేట్ ఫస్టే వచ్చింది అని అంటాడు శంకర్. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు శంకర్ ఇలా అంటాడు. నువ్వు అస్తమానం రోజాని చదువురాని మొద్దు చదువురాని మొద్దు అని హేళన చేయటంతో అందరిలో తన పరువు తీయటం నాకు బొత్తిగా నచ్చల. అందుకే రోజా చేత పరీక్షలు రాయించాను. పాపం రోజా అటు ఇంటి పని చూసుకుంటానే రాత్రుళ్ళు కష్టపడి చదివింది. తన కష్టానికి ఫలితమే ఈరోజు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇలాంటి అమ్మాయి మన కోళ్ళైనందుకు మనందరం ఎంతో గర్వపడాలి. ఇంకెప్పుడు నువ్వు రోజాని చదువురాని మొద్దు అనలేవు. నువ్వెన్ని మాటలంటున్నా రోజా ఏనాడు ఎదురు చెప్పలా. బయట కోడళ్ళు ఒక్కొక్కరో అత్తగారికి ఎంత విలువనెత్తున్నారో నీకు తెలియదుగా.
ఇప్పటికైనా రోజా గురించి నీ మనసులో ఉన్న చెడు భావాన్ని తీసేయ్ అని అనగానే అంజన తను ఇంతవరకు చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది. అయ్యో, నేను రోజా నిన్ని రోజులు అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అన్నాను. పాపం తనంత కష్టపడి చదివి మన కుటుంబానికి గర్వకారణమైందా? నా తప్పు నాకు తెలిసి వచ్చింది. రోజా, ఇక నుంచి నిన్ను ఏ మాట అననమ్మా, నన్ను క్షమించు. అత్తయ్య, మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏమిటి? ఇంకోసారి అలా మాట్లాడకండి. కంగ్రాచులేషన్స్ రోజా. థ్యాంక్స్ అండి. అమ్మా రోజా, ఈ శుభ సమయంలో నువ్వు చేస్తావే వేడి వేడి బజ్జీలు, అవి ఇంకోసారి చెయ్యమ్మా, ఆటితోనే ఇప్పుడు మనం పార్టీ చేసుకుందాం అని శంకర్ అనగానే అందరూ ఆనందంగా నవ్వుతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రాయపూర్ అనే గ్రామంలో ఒక ధనవంతుల కుటుంబం నివసిస్తూ ఉండేది. అంజనా శంకర్ల దంపతులకి 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పిల్లల్ని ఎంతో గారాబంగా పెంచారు. అమ్మాయి పేరు లయ. లయకి డబ్బుంది అన్న అహంకారం చాలా ఉండేది. సూర్య మాత్రం సాధారణంగా జీవించడానికి ఇష్టపడే మనిషి. ఒకానొక రోజు సూర్య ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా నుంచుంటాడు. అంజనకి కోపం వచ్చి ఇలా అంటుంది. బాబు సూర్య, ఒకసారి ఇలా రారా, నీకు పెళ్లి సంబంధాలు తెచ్చాను. ఈ ఫోటోల్ని చూసి నీకెవరు నచ్చారో చెప్పు. చెప్తే నీకు వెంటనే పెళ్లి చేసేస్తా. 2 ఏళ్ల క్రితం చెల్లికి చేశాము. ఈ ఏడు నీకు కూడా పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుందిరా. ఎన్నాళ్ళని ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు? సూర్య ఏం మాట్లాడకుండా అలా మౌనంగా నుంచుంటాడు. అంజనకి కోపం వచ్చి ఇలా అంటుంది. ఏమిట్రా, ఫోటోలు చూడంటే అలా బెల్లం కొట్టిన రాయిలాగా నుంచుంటావు? కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా ఏంటి? నీ వాలకం చూస్తుంటే అలాంటి పనే ఏదో చేసినట్టే ఉన్నావు. ఏవండి, ఒకసారి ఇలా రండి. వీడేదో మన కొంప ముంచేలాగే ఉన్నాడు. అవునమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. తనని తప్ప నా లైఫ్లో వేరే వాళ్ళని ఊహించుకోలేను. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? వాళ్ళమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఆ పిల్ల పేరేంటి? తన పేరు రోజా. తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు. తను ఒక అనాథ. తను పల్లెటూరు అమ్మాయి. తనకి ఆస్తేమీ లేదమ్మా. సూర్య మాటలు విన్న అంజనా శంకర్కి మతిపోతుంది. కొడుకు మాట కాదు అనలేక వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తారు. రోజా, మా ఇంట్లో మన పెళ్లి ఇష్టం లేదు, కానీ నా కోసమే ఒప్పుకున్నారు. వాళ్ళ ప్రవర్తన నీకు ఇబ్బంది అనిపిస్తే దయచేసి ఏమీ పట్టించుకోకు. అయ్యో, అదేంటండి అలా అంటారు? ఇప్పటి వరకు అనాథలాగా పెరిగాను. ఇప్పుడు నాకు ఒక కుటుంబం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు తిట్టినా కొట్టినా నా వాళ్ళేనండి. సరే, నేను కూడా ఆఫీస్కి రెడీ అవుతాను, టైం అవుతుంది. సూర్య రెడీ అవుతూ ఉండగా లయ వాళ్ళ అత్తగారింటి నుంచి వస్తుంది. లయకి అసలు రోజా అంటే అస్సలు ఇష్టం లేదు. తనకు అమ్మా నాన్న ఎవరూ లేరు అని చాలా చులకనగా చూసేది. ఏమాలయ్యా, ఇదేనా రావడం? ఎలా ఉన్నావు? అల్లుడి గారు రాలేదా? నువ్వు పుట్టిది మాత్రమే వచ్చారు? లేదు, ఆయనకి పనుంది. చాలా బిజినెస్లున్నాయి కదా, బిజీగా ఉన్నారు. తానేమి పేదవాడు కాదు కదా అమ్మా, అన్నీ వదిలేసి రావడానికి అని రోజాని చూస్తూ పొగరుగా మాట్లాడుతుంది. రోజా ఆ మాటలు విని బాధపడుతుంది. కానీ సూర్యకి ఒక్క మాట కూడా చెప్పలేదు. తనలో తాను సముదాయించుకొని సూర్య కోసం బాక్స్ కడుతుంది. ఏంటి, నీ కొత్త కోడలి సంగతి ఎలా ఉందేంటి? ఇంట్లో పనేం చెప్పలేదా నీ పేద కోడలికి? బానే ఉంటుందిలే, పల్లెటూరి బుద్ధి. కొన్ని పల్లెటూరి చేష్టాలున్నాయి. ఇంట్లో పనే ఉంది, పని వాళ్ళున్నారుగా. అవునా, నీ కోడల్ని బాగా వెనకేసుకుని వస్తున్నావుగా, అంత నచ్చేసిందా నీ పేద కోడలు? అదేం లేదులేవే, డబ్బు లేదన్న మాటే కాని పిల్ల బంగారం. చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. ఇలాగే నెత్తిన పెట్టుకో, మన ఆస్తంతా కొట్టుకుని పోతుంది. ఇలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. చాలా మందిని చూశాను ఇలాంటి వాళ్ళని. ఇలా ఒక డబ్బున్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆస్తంతా రాయించుకుని వదిలేస్తారు. అదేం లేదులేవే, ఈ అమ్మాయి అలా లేదు. చూడ్డానికి చాలా మంచి పిల్లలాగా ఉంది. ఎప్పుడు చూసినా అత్తయ్య గారు మావయ్య గారు అని మర్యాదలు చేసి పెడుతూనే ఉంటుంది. అన్నయ్యకు చెప్పి రోజాని నీ పక్కనే ఉండమని చెప్పు. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తా. బాబు సూర్య, ఒకసారి ఇలా రా నాయనా అని నీరసంగా పిలుస్తుంది. చెప్పమ్మా, ఏంటి పిలిచావు? నాకీ మధ్య అస్సలు ఆరోగ్యం బాగోట్లేదురా. నువ్వెలాగో జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతావు.
మీ నాన్న ఉన్నాడంటే ఉన్నాడు, నన్నేం పట్టించుకోడు. లయ కొద్ది రోజులుండి వెళ్ళిపోతుంది. కాస్త నాకు తోడుగా ఉండమని చెప్పురా. ఈలోపు రోజా వచ్చి అంజనతో ఇలా అంటుంది. అత్తయ్య, నేను మీతోనే ఉంటాను. నేను మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటాను. అయినా అలా అడగాలేంటమ్మా? నీకు నేను ఎంతో, రోజా కూడా అంతే కదా. రోజా నీ పక్కనే ఉంటుంది, నిన్ను బాగా చూసుకుంటుంది. అమ్మకి ఎలాగో సేవ చేయలేదు, కనీసం అమ్మలాంటి అత్తకైనా సేవ చేసుకుంటాను అత్తయ్య. ఇక తల్లికి జాగ్రత్తలు చెప్పి సూర్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ రోజా చెప్పిన మాటలు విన్న అంజనికి చాలా దుఃఖం వస్తుంది. ఆ రోజా, లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా, నేను పడుకుంటాను, నీరసంగా ఉంది అని అనుకుంటుంది. ఈలోపు ఇంట్లో పని వాళ్ళు వస్తారు. లయ వాళ్ళని ఎదుర్కొని ఇలా అంటుంది. ఈ రోజుట్టుండి మీకు ఈ ఇంట్లో పని లేదు, వేరే ఇంట్లో చూసుకోండి. ఈ ఇంటికి ఒక పేద పల్లెటూరు పని అమ్మాయి వచ్చింది, తనే అన్ని పనులు చేస్తుంది. లయ వచ్చిన పని వాళ్ళని పంపించేస్తుంది. ఇంట్లో ఉన్న వంట మనిషిని కూడా పంపించేస్తుంది. అంజనతో ఇలా అంటుంది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఇప్పుడు నేనేం చేయను? ఇంట్లో పని వాళ్ళు ఈ రోజుట్టుండి మానేస్తున్నారంట. వంట మనిషి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనేం తినను? నేను వంట చేస్తాను లయ, నేనింట్లో పని కూడా చేస్తాను. నీకేం కావాలో చెప్పు, నీకు చేసి పెడతాను. నాకు దోశ కావాలి. నీకొచ్చా అసలు దోశలు వేయడం? నాకు నచ్చకపోతే మాత్రం మొహం మీద విసిరేస్తాను అని పొగరుగా మాట్లాడుతుంది లయ. ఈ మాటలు విన్న శంకర్, అంజన చాలా బాధపడతారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోజా వంటగదిలో లయ కోసం దోశలు వేస్తూ ఉంటుంది. వేడివేడిగా వేసి రోజా లయ దగ్గరికి తీసుకొస్తుంది. తీసుకోలయ్యా, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నవ్వుతూ ఇస్తుంది. నువ్వేమైనా 1 కోటి రూపాయలు తెచ్చావా ఏంటి? ఎందుకొస్తుంది నీకు నవ్వు? లేకపోతే నీ కంటికి నేను చోకర్లాగా కనిపిస్తున్నానా ఏంటి? అని ఒక ముక్క దోశని నోట్లో పెట్టుకుంటుంది. పెట్టుకున్న వెంటనే మొత్తం ఊసేస్తుంది. కోపంతో ఇలా అంటుంది. ఛీ, ఇది ఒక దోశ? మీ పల్లెటూరులో ఇలాగే తింటారా ఏంటి? యాక్, చండాలంగా ఉంది. నీ పని ఇలా కాదుండు అని రోజా చేయి పట్టుకొని వంటగదిలోకి తీసుకెళ్తుంది. స్టవ్ వెలిగించి దానిపైన పాన్ పెట్టు. రోజా లయ చెప్పినట్టే చేస్తుంది. బాగా వేడిగా అయిందా పాను? హా, బాగా వేడిగా అయిందిలయ్యా. లయ రోజా చేయి పట్టుకొని వేడివేడి ప్యాన్ మీద పెడుతుంది. రోజా నొప్పితో గట్టిగట్టిగా అరుస్తుంది. శంకర్, అంజనలు వచ్చి లయని ఆపుతారు. అమ్మా రోజా, నువ్వు లోపలికెళ్ళు తల్లి, దీని సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా, నొప్పిగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు, దౌడా నొప్పిగా ఉంది. అమ్మా రోజా, రా తల్లి, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని శంకర్ రోజాని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. చెయ్యంతా బాగా కాలిపోయింది. ఏమైందండి? చాలా డ్యామేజ్ అయింది. పైన ఉన్న స్కిన్ లేయర్ అంతా కాలిపోయింది. ఒక ఆయింట్మెంట్ ఇస్తాను, అది రాయండి. రోజా, శంకర్ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. అమ్మా రోజా, ఏమనుకో భక్తల్లి, మమ్మల్ని క్షమించమ్మా. నా కూతురి వల్ల ఈరోజు నీకెంత బాధ కలిగింది. ఏం పర్వాలేదు మావయ్య, లయకి చాలా కోపం వచ్చింది, అందుకే ఈ పని చేసింది. నేను సూర్యకేం చెప్పను, మీరు కూడా చెప్పకండి మావయ్య. సూర్య ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వస్తాడు. రోజా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం వడ్డిస్తూ ఉంటుంది. రోజా చేయికి కట్టు చూస్తాడు సూర్య. రోజా, నీ చేయికేమైంది? ఎందుకా కట్టు? ఏం లేదండి, వంట చేస్తుంటే చెయ్యి కాలింది, చిన్న తెప్పే, తగ్గిపోతుంది, మరేం పర్లేదు, మీరు తినండి. ఛీ, ఎంత హింసించినా ఇది ఈ ఇంట్లో నుండి కదిలేటట్లేదు. ఏం చేస్తే ఇది వెళ్ళిపోతుంది? మరుసటి రోజు రోజా ఇల్లు తడిగుడ్డ పెడుతూ ఉంటుంది. ఈలోపు అంజన వచ్చి ఇలా అంటుంది. ఎందుకు తల్లి నీకీ పనులన్నీ? అసలే నీ చెయ్యి బాలేదు, పని వాళ్ళొస్తారు కదమ్మా. పర్వాలేదులే అత్తయ్య, మీరు కూర్చోండి, నాకిలాంటి దెబ్బలు అలవాటే. మా ఊర్లో పొలం పనులు చేసేటప్పుడు ఇంతకంటే పెద్ద దెబ్బలు తగిలేవత్తయ్యా. లయకి రోజాని చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆహా, నీకు దెబ్బలు అలవాటేనా? ఇప్పుడు చూడు నీ పని చెప్తా. రోజా చేత్తో ఫ్లోర్ క్లీన్ చేస్తుంటే లయ వచ్చి దెబ్బ తగిలిన చెయ్యి మీద గట్టిగా తొక్కుతుంది. ఆ, అమ్మా, నొప్పి అని ఏడుస్తుంది. అయ్యో, చూసుకోలేదు రోజా, అయినా ఇప్పుడే అన్నావుగా నీకే దెబ్బలన్నీ అలవాటే అని. పర్లేదులే, నీ పని నువ్వు చూసుకో. సూర్య ఆ రాత్రి ఇంటికొచ్చేసరికి రోజా బెడ్రూంలో ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది రోజా, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరన్నా ఏమైనా అన్నారా?
నాకు చెప్పు రోజా, నేను చూసుకుంటాను. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టారా? అబ్బే అదేం లేదండి, మా ఊరు గుర్తొచ్చింది, అందుకే ఏడుపొచ్చింది, అంతే. నన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు. సూర్యకి అనుమానం వస్తుంది. ఇంట్లో సీక్రెట్గా కెమెరా పెడతాడు. ఇక మరుసటి రోజు హాయ్ తల్లి, బొమ్మలు కావాలా నీకు? బొమ్మలు కొనివనా? ఈలోపు లయ కోపంతో వచ్చి పాపనికి దగ్గరికి తీసుకుని ఛీ, నీ చేతులతో నా కూతుర్ని ముట్టుకుంటావా? రోజాని చెంప మీద కొడుతుంది. ఇదంతా సూర్య తన ఫోన్లో సందు చివర నుంచుని చూస్తూ ఉంటాడు. తానిక కోపం పట్టలేక ఇంటికి వెళ్తాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు నా భార్యనే కొడతావా? ఈ పల్లెటూరు దానికోసం నన్ను కొడతావా? ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను. నువ్వేంటుండేది? నేనే నిన్నుంచను. అర్జెంటుగా ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో. అది కాదండి, నా వల్ల మీరు గొడవ పడద్దు. మాకిదేం కొత్త కథలే రోజా. మా చెల్లి అహంకారంతో మా బావతో గొడవ పడిన ప్రతిసారి ఇలా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక నుండైనా బుద్ధొచ్చి చక్కగా సంసారం చేసుకుంటుంది. వెళ్ళనివ్వు. రోజా, మేమెలాగో గారాపం పెట్టి చెడగొట్టాం, కనీసం వాడినైనా బుద్ధి చెప్పని అమ్మా. అది దాని తప్పది తెలుసుకుంటుందిలే. మీరు లోపలికి రండి అని అత్తగారు కూడా అనటంతో వాళ్ళు సైలెంట్గా ఇంట్లోకి వెళ్తారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.